ఏం లేదు సార్, ఇగో ఏం లేదు సార్, ఇంటింటి తిరుగుతాను, మా పైసలు మేము 30 లక్షలు మేము రికవర్ చేసుకోవాలి. ఓటేసిన వాళ్ళు బరాబర్ వాళ్ళు ఈమాన పూర్తి ఓటేసిన వాళ్ళు అయితేనేమో ఇగో ఈ ఫోటో తెచ్చిన ఫోటో మీద ఈమానం చేయాలి. ఓ ఈమానం చేయలేదు అనుకో మా పైసలు మాకు ఇచ్చాలి అంతే. సార్ 20 లక్షలు సార్, 20 లక్షల బంగారం కుదురుకుని యూ డోంట్ టాక్ నాన్ సెన్స్. ఫస్ట్ నేను ఒక విషయం చెప్పేది, ఓట్ అనేది అది నా ప్రైమరీ హక్కు, నా ఇష్టం వచ్చినకి ఇస్తాం. మీరు అడగడానికి అట్లాంటే పైసలు తీసుకోవద్దు కదా సార్. సార్ నేను బామ్మర్ల గురించి కంప్లైంట్ కాదు సార్, అట్లా కాదు సార్, పైసలు తీసుకుని అదంతా కాదు. నువ్వు అయితే పైసలు ఇస్తావా లేకపోతే నీకు మాకు రికవర్ కావాలి. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడినంత మాత్రం ఎవరు భయపడిపోయటం లేదు. నీ సంగతి అందరికి ఎరికే. నువ్వు చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు, వచ్చేటి అన్ని గుడిసెలే. నాకు నా పైసలు నాకు ఇయ్యి తప్పుడు చేయక వెళ్ళిపోతా. లేదు అంటావు, లేదు అంటావు. ఇదివరకు దాకా చూసినాం సింగాని ఇట్లా ఏమేమి వెతకపోయినామో ఊళ్ళందరిని అడుగు. నీ ఇంట్లో కూడా ఏది కనబడుతుంది మొత్తం అది మనిషి ఏ వస్తువు కనబడుతుంది పట్టుకపోతాం. ఏం చదువుతావా చదువు చెప్పు. 3 ఓట్లకు 4500. ఈయన చికెన్ తినాడట. అదొకటి కూడా ఉందా? అన్ని కలిపి 8000 బిల్లు అయింది. మాట్లాడద్దు ఒక్కడే తీసుకున్నావు. అవును, నాకు ఓటేసిన ప్రమాణం చెయ్యాను. ఎట్లా చేస్తారు? నువ్వేం చేయలేవా? ఏం చేయలేవు. ఏం చేసుకుంటావు? ఉంగరం మా పైసలు మాకు ఇచ్చేసి ఉంగరం తీసుకొచ్చా. అది గోమేదికమా ఇష్టంతో చేయించుకున్నారు. ఎట్లా చెప్తారు? 60,000 అయితే మాకు ఇచ్చేసి తీసుకుపోతావా? ఏం మాట్లాడదు? మొత్తం గుంజుకపోతా మా పైసలు మాకు ఇచ్చేసి చిన్నోడు ఆగురా. ఇగో సారు ఎక్కువ లొల్లదు పంచాయతీ. ఏం లేదు, మీరు పెడతారు. నీది ₹1,00,000 మాలు గాని నువ్వు నా 8,000 అది రూలా? అది రూలా? నా 8,000 నాకు పట్టుకరా. నీ ఉంగరం నువ్వు తీసుకపో. ఇంకో ఆప్షన్ కూడా ఇస్తాను. నువ్వు ఇప్పుడు కూడా విమానం చెయ్యి. నీ ఉంగరం కూడా నీకు సపరేట్ కదా. 8,000 సరే ఎప్పటికైనా సరే పైసలు వానికే ఓటేయాలి. జేబులు లేకపోతే గిట్లే